నిఖిల్, సోనియా 'బిగ్ బాస్' సీజన్ 8లో వీళ్ళిద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో మనందరం చూసాం. కానీ సోనియా బయటకొచ్చిన తర్వాత నిఖిల్‌కి పూర్తిగా యాంటీగా మారిపోయింది. అయితే నిఖిల్‌ని తన ఫ్రెండ్‌గానే తను భావించినప్పటికీ 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా మాత్రం తను కరెక్ట్ కాదని, తను ఫేక్ అని, మాస్క్ ఏసుకున్నాడు అంటూ రకరకాలుగా మాట్లాడింది. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అంటే 'బిగ్ బాస్' సీజన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకే సోనియా అలాగే యష్‌ల వివాహం చాలా ఘనంగా జరిగింది. వాళ్ళ వివాహానికి 'బిగ్ బాస్ 8 నుంచి చాలా మందొచ్చారు. ఈవెన్ ప్రేరణ, మణికంఠ అందరూ రావటం జరిగిందనమాట. కానీ పృథ్వీ కూడా వచ్చినప్పటికీ కూడా నిఖిల్ మాత్రం రాలేదు. అయితే నిఖిల్ సోనియాకుల పెళ్ళికి వెళ్ళకపోవడానికి రకరకాల కారణాలు వార్తా ప్రచారంలోకొచ్చాయి. అయితే ఫస్ట్ టైమ్ నిఖిల్ దాని గురించి బయటపెట్టాడు అసలు నిజాన్ని. అయితే సోనియా గురించి ఏం చెప్పాడంటే, "సోనియా మ్యారేజ్‌కి నేను వెళ్ళాల్సి ఉంది. కానీ అప్పుడు మా మదర్‌తో నేను మా మైసూర్‌లో ఒక పెద్ద ట్రిప్ వేశాను. అయితే తనకి నేను ఫోన్ చేసి మ్యారేజ్ డే విషెస్ చెప్పాను. మ్యారేడ్ డే విషెస్ చెప్పాను. తను నాకేం గిఫ్ట్ పంపించవా అంటే, నేను పర్సనల్‌గా వచ్చి ఇస్తానని కూడా చెప్పాను. అంతేకానీ నేనేం వెళ్ళకూడదనో, తను పిలవలేదనో కాదు" అంటూ చెప్పుకోవడం జరిగింది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్ ఉన్నప్పుడు మాత్రం సోనియా చాలా ఎక్కువగా నిఖిల్ మీద నెగెటివ్‌గానే చెప్పింది. ఎందుకనంటే నిఖిల్ విన్నర్ అవ్వడానికి అర్హుడు కాడని, గౌతమే అర్హుడంటూ చెప్పుకొచ్చింది. అయినా నిఖిల్ అవేమీ మనసులో పెట్టుకోకుండా తను తన ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు.